ఓం శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామంలోని 30వ శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాము. ఇప్పటి వరకు మనం 29 శ్లోకాల వరకు అర్థాన్ని తెలుసుకున్నాము. ఎవరైనా కొత్తగా లలితా సహస్రనామాలను నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కానీ, ఆల్రెడీ మేము నేర్చుకున్నాము, మాకు అర్థం తెలీదు, అర్థం తెలుసుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి కానీ ముందు వీడియోస్ బాగా సహాయపడతాయి. ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మనం లలితా సహస్రనామంలోని 30వ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. ఈ శ్లోకంలో మనకు వినాయకుని గురించి అలాగే వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాము. ముందుగా ఒకసారి నేను శ్లోకాన్ని ఒకసారి చదువుతాను. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇక్కడ మన లలిత సహస్రనామాలు బుక్స్ ఉంటాయి కదా అండి, మనం రెగ్యులర్గా చదువుకునేటివి. అందులో విశుక్ర ప్రాణహరణ అని ఉంటుంది, కానీ ఇక్కడ మనం దాన్ని మార్చుకోవాలన్నమాట. కొంచెం చిన్న చేంజ్ అండి. విషంగ ప్రాణహరణ అన్నమాట. అంటే వారాహి అమ్మవారు సంహరించింది విషంగుణ్ణి, శ్యామల అమ్మవారు అంటే మంత్రిణ్యంబ విరచిత అది ఉంది కదా అండి, అంటే శ్యామల అమ్మవారు సంహరించింది విశుక్రుణ్ణి అన్నమాట. ఈ రెండు మనం చేంజ్ చేసుకొని చదవాలి. ఇక్కడైతే మనం చదివేటప్పుడు విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఇలా చదవాలన్నమాట. ఈ శ్లోకానికి నేను అర్థం చెప్పే ముందు వారాహి అమ్మవారి గురించి చెప్తానండి, అంటే తెలియని వాళ్ళకి అర్థమవుతుంది. వారాహి అమ్మవారు వరాహ రూపంలో ఉంటుందన్నమాట. అమ్మవారిది స్త్రీ శరీరం అన్నమాట. వారాహి అమ్మవారిని అష్టమాతృకలలో ఒకరుగా, అంటే 8 మాతృక దేవతలు ఉంటారు, వారిలో ఒకరిగా ఆరాధిస్తారన్నమాట. అలాగే అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి యొక్క సేనాధిపతి అన్నమాట. అమ్మవారు శ్రీచక్రంలో అమ్మవారు దక్షిణ దిశలో రక్షణ ఇస్తుందన్నమాట. అంటే మంత్రిణ్యంబ అంటే శ్యామలాదేవి అలాగే వారాహి అమ్మవారు ఉంటారు కదా అండి శ్రీచక్రంలో. అలాగే అమ్మవారు దక్షిణ దిశలో ఉంటారనమాట వారాహి అమ్మ అంటే వరాహ రూపంలో ఉంటుంది అని చెప్పాను కదా అండి. అమ్మవారి యొక్క కళ్ళు ఎంతో కాంతివంతమైనవన్నమాట. అవి ఎలా ఉంటాయి అంటే శత్రువులను దహించే శక్తివంతమైన కళ్ళు అన్నమాట. అమ్మవారి యొక్క వాహనం మహారక్తవర్ణ అశ్వం అంటారండి, అంటే ఎరుపు రంగు గుర్రం అన్నమాట. అమ్మవారి యొక్క ఆయుధాలు చెప్తానండి. నాగలి అలాగే రోకలి ఉంటుందండి. ఆభరణాలు వచ్చి బంగారు మాణిక్యాలతో అమ్మవారు అలంకరించబడి ఉంటుంది. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే శత్రు సంహారిణి అన్నమాట. అమ్మవారి యొక్క శక్తి ముందు ఏ శత్రువులు కూడా నిలబడలేరన్నమాట. అమ్మవారు తన భక్తులకు రక్షణ అనేది ఇస్తుంది. అలాగే ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుందన్నమాట. అంతేకాకుండా రాజ్యాధికారం ఇచ్చే, అంటే రాజులకు విజయాన్ని కానీ భక్తులకు శ్రేయస్సు. అమ్మవారిని మనం ఆరాధిస్తే అంటే సాత్వికంగా మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి. గుప్త ఉపాసన ఎక్కువగా వారాహి అమ్మ నవరాత్రులు కానీ అవన్నీ కూడా గుప్తంగా అంటారు కదా అండి. అంటే మనం సాత్వికంగా అయితే మనం అమ్మవారిని ఆరాధించవచ్చు. కొన్ని రకాల నవరాత్రులు పూజలు ఇవి చేసుకోవాలి అంటే మనకి గురువు ఉపదేశం అనేది తప్పకుండా ఉండాలి. మనం నార్మల్గా సాత్వికంగా పూజించుకోవాలి ఆరాధించుకోవాలి అమ్మవారిని అంటే మనం సంతోషంగా చేసుకోవచ్చు. మనం వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు ఎవరైనా శత్రువులు ఉంటారు కదా అండి, మనకు హాని చేయాలనుకునే వాళ్ళు కానీ, మనకి ఏదైనా మనకు తెలియకుండానే మనల్ని చెడుగా ప్రవర్తించే వాళ్ళు కానీ, మనకు చెడు చేయాలి అనుకునే వాళ్ళకి కానీ అందరినీ కూడా అమ్మవారు సంహరిస్తుంది. అంటే వాళ్ళకి ఏదో హాని చేస్తుందని కాదండి, అలాంటి వాళ్ళు అనేది మనకు లేకుండా చేస్తుంది అన్నమాట. అంటే వారిలో మార్పు కానీ లేదా వాళ్ళు మనకు హాని చేసినా కానీ దానివల్ల మనము ఇబ్బంది పడకుండా ఉండేలాగా అమ్మవారు మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా మనకు సంపద సుఖము, అంతేకాకుండా ఆధ్యాత్మిక శక్తి, అంటే ఇంకా ఆరోగ్యము, మనకు కుటుంబంలో సంతోషము, ఇవన్నీ కూడా ఎన్నో ఉపయోగాలండి అమ్మవారి వల్ల. లలితా సహస్రనామంలో వారాహి అమ్మ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాము. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఈ నామంలో వారాహి అమ్మ గురించి చెప్పారండి. విషంగా అంటే విషంగుడు అనే రాక్షసుడు అన్నమాట. అంటే బండాసురునికి విశుక్రుడు విషంగుడు అనే 2 రాక్షసులు ఉంటారు. ఒకరు కుడి ఎడమ భుజం లాంటి వాళ్ళు అని చెప్పాను కదా అండి.
వీళ్ళే అన్నమాట. వారిలో విసుక్రుణ్ణి మంత్రిణ్యంబ శ్యామల అమ్మవారు సంహరిస్తారు. అలాగే విషంగుణ్ణి వారాహి అమ్మవారు సంహరిస్తారు. ప్రాణహరణ అంటే జీవశక్తి అన్నమాట, అంటే హరించడం అన్నమాట. అంటే హరణ అంటే హరించడం. అర్థం ఏంటి అంటే శత్రువులు ఉంటారు కదా అండి, అంటే ఇక్కడ విషంగుడు అన్నమాట. శత్రువు యొక్క జీవశక్తిని తీసివేసిందన్నమాట, అంటే సంహరించిందన్నమాట. విషంగ ప్రాణహరణ అంటే విషంగుణ్ణి సంహరించింది అని అర్థం అన్నమాట. వారాహి అంటే అమ్మవారు దుర్గామాత యొక్క ఒక శక్తి అన్నమాట. అమ్మవారు వారాహిదేవి దశమహావిద్యల్లో ఒక శక్తి అన్నమాట. అంటే వారాహిదేవి సంతోషపరిచిందన్నమాట. ఎవరిని? లలితమ్మని. వీర్యనందిత అంటే వీర్య అంటే శౌర్యం అన్నమాట, శక్తి బలం. ఆనందిత అంటే ఆనందపరిచినదన్నమాట. అంటే ఇక్కడ వారాహి అమ్మవారు విషంగుణ్ణి సంహరించి లలిత అమ్మవారిని ఎంతో సంతోషపరిచిందన్నమాట. అంటే లలిత అమ్మవారు వారాహి అమ్మవారు యుద్ధంలో ఆ సంహరించడాన్ని చూసి ఎంత సంతోషించింది అంటే వారాహి అమ్మవారు తన నాగలితో ఇలా లాగి, మెడపెట్టి ఇలా లాగి రోకలితో తన తలని సంహరించిందండి. వారాహి అమ్మవారిలోని శక్తి బలం, ఆ వీర్యం అది చూసి లలిత అమ్మవారు ఎంతగానో ఆనందపడిందనమాట. తన శక్తి సేనల యొక్క వీరత్వాన్ని చూసి అమ్మవారు ఎంతగానో సంతోషించింది అని అర్థం అండి ఈ మొదటి లైన్కి. ఇప్పుడు రెండో నామానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే కామేశ్వరుడు అంటే అమ్మవారి యొక్క పతి అండి, అంటే అమ్మవారి యొక్క లలిత అమ్మవారి యొక్క భర్త. ముఖ అంటే స్వామివారి యొక్క ముఖం అండి. ఆలోక అంటే చూపు అన్నమాట, అంటే అదొక కాంతి లాంటిది, చూపు ద్వారా అని అర్థం అన్నమాట. కామేశ్వర ముఖాలోక అంటే కామేశ్వరుని ముఖ దృష్టితో, కల్పిత అంటే సృష్టించబడినది అన్నమాట. శ్రీ గణేశ్వర అంటే శ్రీ అంటే మంగళకరమైనది, గణేశ్వర అంటే గణపతి అంటే గణాధిపతి వినాయకుడు. అర్థం ఏంటి అంటే శ్రీ గణేశ్వరుణ్ణి సృష్టించినదన్నమాట. అంటే ఇక్కడ కల్పిత శ్రీ గణేశ్వర అంటే కామేశ్వరుని యొక్క ముఖ దృష్టి ద్వారా శ్రీ గణేశ్వరుణ్ణి సృష్టించినది అన్నమాట. ఇప్పుడు నేను వివరంగా ఈ నామానికి అర్థం చెప్తానండి. మనం ఏ పని చేయాలన్నా కూడా ముందుగా వినాయకుడిని మనం ఆరాధిస్తే ఆ పనికి విఘ్నాలు అనేటివి ఉండవు అని మనం నమ్ముతాం కదా అండి. అది నిజం. ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మాన్ని పాటించే వాళ్ళు తప్పకుండా వినాయకుడిని ముందు పూజ చేసిన తర్వాతే ఏ పనినైనా కూడా మొదలు పెడుతూ ఉంటారు. అంతెందుకు మనం లలిత సహస్రనామాలలో చదివే ముందు కూడా వినాయకుడికి మనము పూజిస్తేనే, అంటే వినాయకుడిని మనం చెప్తామన్నమాట, స్వామి నేను లలిత సహస్రనామాలు చదువుకుంటున్నాను, నీ అడ్డంకులు ఏ విఘ్నాలు రాకుండా చూడు, అమ్మవారికి నా ఆరాధన అనేది అందేలా చూడు అని మనం వినాయకుడిని మనం ఆరాధిస్తాము. మనకు ఏ పూజ అయినా ఏ పనైనా సరే ఏదైనా సరే మనకు ఆటంకాలు లేకుండా ముందుగా సాఫీగా వెళ్ళిపోవాలి అంటే వినాయకుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా అవసరం. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు యుద్ధం మొదలు పెట్టారు కదా అండి. ఇక్కడ శ్లోకాల యొక్క ఆర్డర్ అంటే విధానం, అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి కదా అండి, అది మారుండొచ్చు. కానీ ఇదంతా కూడా అంటే వినాయకుడిని సృష్టించడం అనేది ముందే జరుగుంటుంది. అమ్మవారు వినాయకుడిని ఏ విఘ్నాలు రాకుండా యుద్ధం జరిగేటప్పుడు వినాయకుడిని సృష్టిస్తుందన్నమాట. ఎలా అంటే తను కళ్ళు మూసుకొని ఒక్క చూపు కామేశ్వరుణ్ణి ధ్యానిస్తుందన్నమాట. కామేశ్వరుణ్ణి చూస్తుంది అమ్మవారు. ఆ చూపుకి అమ్మవారు ఎంతో ఆనందంగా కామేశ్వరుని చూస్తే కామేశ్వరుడు కూడా అమ్మవారిని ఎంతో ఆనందంతో చూస్తాడన్నమాట. అప్పుడు ఈ ఆనంద వినాయకుడు సృష్టించబడతాడన్నమాట. ఏ విఘ్నాలు రాకుండా యుద్ధం జరగాలి కదా అండి. మరి ఇంకొక విషయం ఏంటి అంటే బండాసురుని వద్ద ఉండే రాక్షసులు ఉన్నారు కదా అండి, విసుక్రుడు విషంగుడు, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక యంత్రాన్ని తయారు చేస్తారన్నమాట. ఆ యంత్రం పేరు జయ విఘ్న శిలా యంత్రం అంటారండి. అందులో 8 శక్తులను తయారు చేసి ఏర్చి కూర్చి ఆ యంత్రాన్ని తయారు చేస్తాడన్నమాట. ఆ 8 శక్తులు ఏంటో కూడా నేను చెప్తాను. అలస, కృపణ, దీన, నిద్ర, తాండ్ర,
ప్రమీలిక, క్లీబ, నిరహంకార. అంటే అలస అంటే సోమరితనం అండి. మనలో ఉండే సోమరితనం ఉంటుంది కదా, అదన్నమాట. కృపణ అంటే ఇంకా నా వల్ల కాదు అంటే చేతగానితనం అనమాట. నా వల్ల కాదు ఇంకని వదిలేయడం అనమాట. ఇంకా ఆ పనిని ఇంకొద్దులే ఎందుకు అని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అనమాట. దీన అంటే దిగులుగా అంటే నీరసంగా చాలా దిగులుగా కూర్చొని అసలు ఎందుకు అనే ఒక ప్రశ్న అన్నమాట. మనలో మనకే. నిద్ర అంటే మత్తుగా ఉండడం అన్నమాట. అంటే చాలా అంటే నీరసంగా, మత్తుగా, బద్ధకంగా ఉండడం అన్నమాట. తండ్ర అంటే ఉలికిపాటు అంటే భయపడ్డం అన్నమాట. ప్రమీలిక అంటే తక్కువ అంచనా వేసుకోవడం అన్నమాట. అంటే మనం ఇది చేయగలమా, మన వల్ల అవుతుందా అని మనల్ని మనము తక్కువగా చూసుకోవడం అన్నమాట. క్లీబ అంటే వెనకడుగు యొక్క లక్షణం అండి. అంటే ఇంక నా వల్ల కాదు, నేను ఇంకా వదిలేస్తున్నాను, నేను చేయలేను ఈ పనిని అనుకునేదాన్ని అన్నమాట. నిరహంకార అంటే ఇక్కడ శత్రువులతో మనం యుద్ధానికి సిద్ధమైనప్పుడు కొద్దిగా అహంకారం కూడా ఉండాలి అండి. నేను మిమ్మల్ని సంహరిస్తాను అనే ధైర్యం అన్నమాట. అది కూడా ఉండాలి. అది లేకపోవడం అన్నమాట నిరహంకార అనేది. అంటే ఏం చెప్తారంటే ఎక్కువ అహంకారం కూడా మంచిది కాదు, అస్సలు లేకపోవడం కూడా శత్రువుల ముందు మంచిది కాదు అని అర్థం అన్నమాట. ఈ 8 శక్తులు కూడా భండాసురుని వద్ద ఉండే రాక్షసులు ఈ 8 శక్తుల్ని కూడా ఏర్చి కూర్చి ఈ యంత్రాన్ని తయారు చేస్తారండి. దాని పేరు జయవిజ్ఞ శిలా యంత్రం అంటారు. వీళ్ళు ఏం చేశారు అంటే అమ్మవారి యొక్క సైన్యం ఉంది కదా అండి, వాళ్ళ దగ్గర ఎక్కడో దగ్గర ఈ యంత్రాన్ని పెట్టేశారన్నమాట. ఈ యంత్రాన్ని వీళ్ళు పెట్టడం వల్ల అమ్మవారి సైన్యం అంతా కూడా ఈ 8 లక్షణాలతో ఉంటారన్నమాట. అంటే ఎలా అంటే చాలా నీరసంగా, ఎందుకు ఈ యుద్ధం అసలు ఎందుకు చేయాలి అని వాళ్ళకి ఒక ప్రశ్న. మేము చేయలేమేమో, మేము గెలవలేమేమో అనే ఒక నీరసమైన అంటే వాళ్ళకి ధైర్యం లేకపోవడము, నీరసంగా, మత్తుగా ఈ యంత్రం వల్ల ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా అంటే ఆ అమ్మవారు మంత్రిణ్యంబ అమ్మవారు అంటే శ్యామలాదేవి అమ్మవారు, వారాహి అమ్మవారు అంతా గమనిస్తూ లలిత అమ్మవారు అంతా కూడా దీనికి సమాధానంగా అమ్మవారు అప్పుడు కళ్ళు మూసుకొని కామేశ్వరుని తలుచుకుంటారు. కామేశ్వరుడు కూడా అమ్మవారిని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఇద్దరు సంతోషంగా ఉన్న ఆ ధ్యానం అంటే ఒకరినొకరు తలుచుకుంటారు కదా అండి, అప్పుడు ఆనంద విఘ్నేశ్వరుడు సృష్టించబడతారన్నమాట. అప్పుడు మన విఘ్నేశ్వరుడు ఏం చేస్తాడు అంటే తన తొండంతో తన దంతంతో ఆ యంత్రం ఎక్కడుందో కనిపెట్టేసి ఆ యంత్రాన్ని ముక్కలుగా చేసేస్తారన్నమాట. ఆ యంత్రం ముక్కలుగా అవ్వడంతో ఇంకా అందరూ దేవి శక్తి సేనలు అందరూ కూడా ఆ చెడు లక్షణాలు ఉంటాయి కదా, వాటి నుంచి బయటికి వచ్చి అయ్యో మేమెందుకు ఇలా అయిపోయాము, మేమెందుకు ఇలా ఆలోచించాము అని ఆ లక్షణాలన్నిటి నుంచి బయటకు వచ్చి యుద్ధానికి ధైర్యంగా సిద్ధమవుతారండి. రెండో నామానికి అర్థం ఇదన్నమాట. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే లలితా అమ్మవారు కళ్ళు మూసుకొని కామేశ్వరుని తలుచుకోగానే విఘ్నేశ్వరుడు సృష్టించబడతాడు. ఆ విఘ్నేశ్వరుని యొక్క కార్యం నేను వివరించాను కదా, అందుకన్నమాట. అందుకే ఎవరైనా సరే ఏ పనికైనా మొదలు పెట్టేటప్పుడు వినాయకుడిని మనం తలుచుకున్నట్లయితే ఆ పనికి విఘ్నాలు రాకుండా వినాయకుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకసారి నేను శ్లోకాన్ని ఒకసారి చదివి మీకు వివరిస్తానండి. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. లలిత అమ్మవారి యొక్క సేనాధిపతి అయిన వారాహి అమ్మవారు విషంగుడు అనే రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వారాహి అమ్మవారి యొక్క వీరత్వాన్ని చూసి లలిత అమ్మ ఎంతగానో ఆనందపడింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే లలిత అమ్మ కళ్ళు మూసుకొని కామేశ్వరుని తన చిరునవ్వుతో ధ్యానిస్తుంది. కామేశ్వరుడు కూడా అంతే చిరునవ్వుతో అమ్మవారిని చూడగా అంటే ధ్యానంలోనే ఇదంతా జరుగుతుందండి. అంటే కళ్ళు మూసుకొని ఆ సమయంలోనే ఆనంద విఘ్నేశ్వరుడు సృష్టించబడతాడు. యుద్ధం సమయంలో వచ్చిన ఆటంకాన్ని విఘ్నేశ్వరుడు తొలగిస్తాడు. ఇది ఈ శ్లోకానికి అర్థం అండి. ఈ శ్లోకం మనం నిత్యం జపించడం వల్ల మనకు కలిగే శుభ ఫలితాలేంటో చెప్తాను. ముఖ్యంగా మనకు జరిగేది శత్రు సంహారం అన్నమాట. వారాహి అమ్మవారిని ఇక్కడ మనం తలుచుకుంటాం కదా అండి, దుర్మార్గుల నుంచి అమ్మవారు మనల్ని కాపాడుతుంది.
అంతేకాకుండా ఇక్కడ మనం కల్పిత శ్రీ గణేశ్వర అని గణేశ్వరుని అంటే విఘ్నేశ్వరుని మనం తలుచుకుంటాం కదా అండి. అంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు జన్మించిన శక్తి అన్నమాట. ఇక్కడ మనం తలుచుకోవడం వల్ల మనకు ఏ అడ్డంకాలు రావండి. మనం ఏ పని చేయాలనుకున్నా కూడా ఈ శ్లోకాన్ని మనం చదివినట్లయితే ఆ పని మనకు తప్పకుండా జరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం అన్నమాట. ప్రాణహరణ శక్తి ఉంటుంది కదా అండి. అంటే చెడు శక్తులు ఉంటాయి కదా అండి, అవన్నీ కూడా తొలగిపోతాయి. మన శరీరానికి మనసుకి శక్తి అనేది పెరుగుతుంది. విజయము, అంతేకాకుండా ఐశ్వర్యం. వారాహి అమ్మ ఆశీర్వాదం వలన మనకు ధనం, ధైర్యం, గౌరవం అన్నీ వస్తాయండి. జీవితంలో మనకున్న అన్ని పనులు కూడా అంటే సులభంగా మనకు సాధించుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఏదైతే పని మనం చేయాలనుకుంటామో అదంతా కూడా మనం సులభంగా అమ్మవారి ఆశీర్వాదంతో మనం సులభంగా చేసుకోవచ్చండి. ఈ శ్లోకాన్ని ఎవరైనా కష్టాల్లో ఉన్నవారు కానీ, ఇంకా మా వల్ల కాదు, ఎదుటి మనిషి అంతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, ఎదుటి మనిషి ఎంతో అంటే గొప్ప మనిషి, మనం ఏం చేయలేము ఆ మనిషిని అనుకుంటాం కదా అండి. మన వల్ల కాదు అనుకున్న వాళ్ళు కానీ, ఏదైనా సమస్యతో మనం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనకు విజయం అనేది తప్పకుండా లభిస్తుందండి. ఎండింగ్లో ఒక చిన్న విషయం చెప్తానండి. అక్కడక్కడ నేను చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ అయితే వాడుతున్నాను. అంటే చిన్నవి అన్నమాట. అంటే చేంజ్ అని, ఇలా కొన్ని ఆర్డర్ అని ఈరోజు వాడాను కదా, అంటే అది ఫ్లోలో వస్తుందండి నాకు. అంటే నేను ఏం కావాలని ఇంగ్లీష్ వాడాలి అని నేను వాడట్లేదు. అంటే నేను అప్పటికి బ్యాక్ వచ్చి మళ్ళీ తీసేసి ఎంతగానో ట్రై చేస్తున్నాను. అంటే సారీ అండి, ఎవరికైనా అది ఇబ్బందిగా అనిపిస్తే సారీ. నేను శ్లోకంలో ఏదైనా తప్పు చదువుతున్నాను లేదా అర్థం నేను తప్పు చెప్తున్నాను అంటే నేను తప్పకుండా తీసుకుంటానండి, మీరు కరెక్ట్ చేయొచ్చు. అంటే ఈ చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ నేను వాడుతున్నాను అంటే సరిగా పలకట్లేదు అది ఇదని అంటే ఇంకా అది రియల్లీ సారీ అండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే నేను ట్రై చేస్తాను. అంటే నేను తప్పకుండా ట్రై చేస్తానండి. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ వాడకుండా చెప్పడానికి. బట్ చిన్నవి కదా అండి, మనం మాట్లాడుకునే మాటలు అప్పుడు ఎలాగూ వస్తాయి కదా అండి అవి. సో అందుకే అన్నమాట అవి అలా నాకు కూడా వస్తూ ఉన్నాయి. నా మెయిన్ థింగ్ ఏంటి అంటే మీ అందరికీ కూడా అర్థం అవ్వాలి. అది ఏంటి అనేది కాదు, అంటే ఫుల్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసేటివి కూడా ఉన్నాయండి లలిత సహస్రనామాలు అనేటివి. అంటే మనమే కాదు, ఇది న్యూరాలజికల్గా అంటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందన్నమాట. మన బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి, మన లైఫ్ స్టైల్లో కానీ ఇవంతా కూడా ఎంతోమంది ప్రూవ్ చేశారనమాట డాక్టర్స్ చాలామంది. అంటే అందరికీ అర్థం అవ్వాలి, అందరూ నేర్చుకోవాలి. అంటే యూత్ కూడా అండి, అంటే ఎవరో ఇవన్నీ కూడా పెద్దవాళ్ళే చదవాలి, వయసు అయిపోయిన వాళ్ళే చేయాలి అస్సలు కాదండి. ఇంకా కూడా యూత్ ఎవరైతే మనం అంటే యంగ్స్టర్స్ ఉంటారు కదా అండి, వాళ్ళందరూ కూడా ఇది చదువుకోవడం వల్ల వాళ్ళకి చాలా తెలియని ఎనర్జీ అనేది వాళ్ళల్లో వస్తుంది. వాళ్ళు ఏదైనా సాధించగలరండి. అమ్మవారి శక్తి అటువంటిది అన్నమాట. అందుకని అందరికీ అర్థం అవ్వాలి అనే నేను మొదట్లో కూడా చెప్పానండి, అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్తాను అని చెప్పాను. అందుకే అక్కడక్కడ కొన్ని వర్డ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. నిజంగా ఐఎమ్ సారీ అండి. ఎక్కడైనా పలకడం కానీ ఇలాంటివి ఎక్కడైనా తప్పులు ఉంటే నిజంగా చాలా సారీ అండి. కాకపోతే శ్లోకం అయితే మాత్రం నేను తప్పు చదవనండి. ఏదైనా చెప్పేటప్పుడు ఏదైనా ఇట్లా ఇంగ్లీష్ వర్డ్స్ ఇలాంటివి అయితే వాడుంటాను నేను. నాకు కావాల్సింది ఏంటి అంటే మీ అందరికీ కూడా నేను చెప్పే విధానం అనేది అర్థమయ్యి మీకు అమ్మవారి మీద ఆసక్తి కలిగి మీరు కూడా అమ్మవారిని ఆరాధించుకొని మీరు శుభ ఫలితాలు పొందాలి అనే ఒక ఉద్దేశం అన్నమాట. అంతే అండి. ఇది 30వ శ్లోకానికి అర్థం. మనం నెక్స్ట్ వీడియోలో మనం 31వ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వారాహి అమ్మవారు సంహరించిన రాక్షసుని యొక్క పేరు ఏంటి? మీకు శ్లోకం అర్థమైనట్లయితే ఆ రాక్షసుని యొక్క పేరు కూడా తెలుస్తుందండి. నాకు కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.